అది రాజా గ్రంథము, వేదాలలో అది సత్య వేదము, నిజమైన మార్గము చూపు దీపము, నిజమైన మార్గము చూపు దీపము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము, బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. చేతులు నొప్పి పట్టినాయి కదా మీకు అందరికీ. బైబిల్ని మోస్తే దేవుడు మిమ్మల్ని మోస్తాడు. నువ్వు మోయకపోతే దేవుడు కూడా మిమ్మల్ని మోయడు. దేవుని యొక్క వాక్యంలో ఆరాధనలోనికి వెళ్ళక మునుపు ఒక చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యములో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తుడైన పౌలు ఎఫెసుకు రాస్తున్నటువంటి పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. తీశారా అందరూ? అందరం కలిసి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని ఆత్మ సహాయం కొరకై ప్రార్థన చేస్తాం. మా ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధమైన దేవ, ఉదయకాల సమయమున ఈ రాయచోటి ప్రాంతములో ప్రభా ఏజీ గార్డెన్ నూతన యెరూషలేములో తండ్రి, నీ ప్రజలముగా మీ సంఘముగా మేమందరం కలుసుకొని కూడుకొని వ్యక్తిగతముగా ఆత్మతో సత్యముతో యథార్థముగా మిమ్మలను ఆరాధించక మునుపు తండ్రి సహాయకరంగా చదువుకుంటూ వచ్చిన నీ వాక్యం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని బట్టి మీకెంతో వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వాక్యము తెలియని వారంటూ మా మధ్యలో ఎవరు లేరు. ఈ వాక్యం అందరూ విన్నటువంటివే, బోధించినటువంటివే, ధ్యానించినటువంటిదే ప్రభా, ఎన్నోసార్లు చదివినటువంటిదే. అయినా కూడా ఈ సమయానికి మాకు ఈ భాగం, ఈ వచనం మాకెంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. ఆరాధించుటకై మీరే మాకు సహాయపడండి. ఈ భాగం మమ్మల్ని ప్రోత్సహించినట్లుగా చేయండి. ఆరాధించుట కొరకై సిద్ధపరచునట్లుగా చేయండి. పాటల ద్వారా ఆరాధించుట్లో, స్తుతించుట్లో, ఘనపరచుట్లో సహాయపడినందుకై స్తోత్రం. ఈ సమయమున ఈ వాక్య భాగాన్ని మీ చేతిలో పెడుతున్నాం. అయోగ్య దాసుని నన్ను కూడా మరుగులో మీరు ఉంచండి, దాచి ఉంచండి. నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొనండి, కనుపరుచుకొనండి, మహిమపరచుకొనండి. మా స్తుతులు అందుకునే దేవుడవుగా, మా ఆరాధన అందుకునే దేవుడవుగా, మా జిహ్వాఫలాన్ని అందుకునే దేవుడవుగా మీరుండండి. ఈ కొద్దిపాటి సమయాన్ని మాకెంతో ఆత్మీయంగా చేస్తున్నాం.
యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్తుడైన పౌలు ఈ పత్రికను రాస్తున్నాడు. ఈ పత్రిక రాస్తున్నటువంటి ఈ సందర్భంలో మునుపటి స్థితి, పాత స్థితి, ఒకానొకప్పుడు ఆ ప్రజలు ఎలా ఉన్నారో, ఏం చేస్తూ ఉండేవారో అవన్నీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఉదాహరణకు మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతారు ఎవరన్నా? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలండి. పాపముల చేతను అపరాధముల చేతను మనం ఎలా ఉన్నామట? చచ్చిన వారమై ఉన్నాం. అంటే ఇప్పుడు ఒకవేళ యేసుప్రభువుని నమ్ముకోకుండా, పాపాలు క్షమించబడకుండా నువ్వు ఇంకా ప్రభులోనికి రాకుండా ఉంటే నీవెవరవు? ఊరికే కాదు, కొంతమంది ఒరే సచ్చినోడా, ఒరే సచ్చిందానా అని అంటారు మనల్ని. అనరు? ఊరికే కాదు ఈ సామెత వచ్చింది. వాస్తవంగా ఇంకా నువ్వు ప్రభుని ఎరగకుండా ఉంటే నీవు సచ్చిన వారితో సమానం. అట్లా మన ఇంట్లో ఏముంది? శవాలు ఉన్నట్టు లెక్క. అందుకే పౌలు అపోస్తలుడు గుర్తు చేస్తా ఉన్నాడు, జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకానొకప్పుడు మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా. తర్వాత చూడండి, 2వ వచనములో చివరి లైన్, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు అంటే ముందు మీరు ఆచారాల్లో, నియమ నిష్టల్లో పెరిగినటువంటి వారు, ఉన్నటువంటి వారు. మునుపు మీరు ఇలాగున ఉన్నారు. 3వ వచనంలో చూడండి, అది కూడా 2వ లైన్లో, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. మునుపు నడుచుకొంటిరి, మునుపు ప్రవర్తించుచు ఉంటిరి. మునుపు మన ప్రవర్తన, మునుపు మన యొక్క నడవడిక. తర్వాత చూడండి 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయుండి. మునుపు శరీర విషయములో అన్యజనులయుండి అంటే మనము మునుపు అన్యజనులం. తర్వాత చూడండి 4వదిగా 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు. మునుపు ఎవరం? మనం దూరస్తులం. అంటే దేవునికి దూరంగా ఉన్నాం, దేవునికి శత్రువులముగా ఉన్నాం, దేవునికి ఎంతో దూరంగా ఉన్నాం అని దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత చూడండి 5వదిగా 3వ అధ్యాయం 3వ వచనములో లాస్ట్ లైన్ మొత్తం చదువుతాను. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినను సంగతిని గురించి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. మునుపు 5 స్థలాల్లో మునుపు 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 అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మన మునుపటి స్థితి, మునుపు ఎలా ఉన్నామంట? అన్యజనులముగా ఉన్నాము, పరజనులముగా ఉన్నాము,
చీకటిలో ఉన్నాము, అంధకారములో ఉన్నాము, శరీరానుసారంగా ఉన్నాము, లోకానుసారంగా ఉన్నాము, ఈ ప్రపంచ ధర్మం సారంగా ఉంటూ వచ్చినాము. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా పౌలపోస్తలుడు సంఘానికి వ్రాస్తున్నాడు పత్రిక. ఈ పత్రికలో వారి యొక్క మునుపటి స్థితినంతటిని కూడా గుర్తు చేస్తా ఉన్నాడు. అనేక సార్లు మనం పాత స్థితిని, మునుపటి స్థితిని మరచిపోతా ఉంటాం. పాత స్థితిని మనము మరచిపోయి, పాత స్థితిని, మునుపటి స్థితిని అంతటిని కూడా వదిలిపెట్టేసి ఎట్లంటే అట్లా నడుచుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే ఈ పౌలపోస్తలుడు ఈ ఎఫెసీ సంఘానికి పత్రికను రాస్తూ అనేక విషయాలు చెప్తా ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, చాలా విషయాల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అందుకనే ప్రభు అంటాడు, మీరు ప్రేమ చేత బ్రతికించబడ్డారు, కృప చేత మీరు రక్షించబడ్డారు, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపబడ్డారు, విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడ్డారు, ఇది దేవుని యొక్క వరమే అని ఇట్లాంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనం చూడగలమనంటే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో ఈ 2వ అధ్యాయములో మనం చూడగలం. ఇప్పుడు చదవండి 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. బ్రతికించబడ్డాం, రక్షించబడ్డాం. నాకు ఈ మాట చూడండి బాగా. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి. మన దేవుడు ఎవరయ్యానంటే ఎవరు? కరుణా సంపన్నుడు. బైబిల్ గ్రంథములో ఇంకొక 2 స్థలాల్లో దీనికి అనుకూలంగా రాయబడిన 2 వచనాలు ఉన్నాయి. చూడండి, 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనం. ఎవరు త్వరగా తీస్తారు? ఎవరు చదువుతారో? ఆ ఆ ఆ ఆ మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఎటువంటి అద్భుతమైన మాట తెలిసిన ఇది. చాలా మంది కాడ క్రొత్త నిబంధన గ్రంథం ఉంది. క్రొత్త నిబంధన గ్రంథములో దినవృత్తాంతముల గ్రంథం ఉండదు. ఉండాలి అని అంటే మీరేం చేయాలా? ఫుల్ బైబిల్ కలిగి ఉండాలా. ఏందమ్మా మనోడు కూడా కొత్త నిబంధన పట్టుకుండు. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 30వ అధ్యాయంలో 9వ వచనమునందు చూడండి, మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. ఇందాక ఎఫెసీ 2:4లో కరుణా సంపన్నుడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం, అక్కడ ఇంకొకటి రాయబడింది. చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం చాలండి. ఇక్కడ ఏమని రాయబడింది?
34:18 విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ప్రసన్నుడు, తర్వాత ఆసన్నుడు, తర్వాత ఇంకోటి ఏంటి? మీ దగ్గరకు వచ్చి ఇది కూడా మర్చిపోతున్నానే. 30వ అధ్యాయము ఏనా? ప్రసన్నుడు, ప్రసన్నుడు, ఆసన్నుడు, కరుణా సంపన్నుడు. మన దేవుడు ఈరోజు మనం ఆరాధించేటప్పుడు, ఆయన్ని స్తుతించేటప్పుడు, ప్రభువా నీవు మా ఎడల కరుణా సంపన్నుడవై ఉన్నావు, కరుణా కటాక్షములు కలిగినటువంటి ప్రసన్నుడుగా ఉన్నావు, విరిగి నలిగినటువంటి హృదయం కలిగిన వారికి ఆసన్నుడుగా ఉన్నావు అని మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ 4వ వచనములో కరుణా సంపన్నుడు. దేవుని వాక్యములో ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే కరుణా హస్తం ఉంది. చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. పద్దెనిమిదో వచనం, 8:18. చూడండి, మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన. చాలు, మనకు కావలసింది ఈ యొక్క మాట. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున. కరుణాహస్తం, కరుణా సంపన్నుడు. తర్వాత చూడండి, ఎహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఎహెజ్కేలు గ్రంథం 5:10. ఆ ఆ ఆ కరుణా దృష్టి. దేవుని యొక్క దృష్టి ఎటువంటిది? కరుణా దృష్టి, కరుణా హస్తం, కరుణా సంపన్నుడు. తర్వాత చూడండి, జకర్యా గ్రంథం 7:9. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. కరుణా వాత్సల్యం, కరుణా దృష్టి, కరుణా హస్తం, కరుణా వాత్సల్యం. తర్వాత ఎఫెసీ 4:38లో కరుణా హృదయం. చూడండి, 4వ అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక 32వ వచనం. కరుణా హృదయం. చివరిగా ఇంకొక మాట చూసుకుందాం. చూడండి, నిర్గమకాండం 25:22. నిర్గమ 25:22 కరుణా పీఠం. చాలు చాలు, ఏముంది అక్కడ? కరుణా పీఠం. కాబట్టి ప్రియులారా, ఈ ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో
ఈ 2వ అధ్యాయములో ఇన్ని విషయాల్ని చూస్తా వచ్చాం. కాబట్టి నీ ఎడల, మన ఎడల దేవుడు ఏ రకముగా ఉన్నాడు? ఇప్పుడు నువ్వు ఆరాధించాలి, నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఆయన కరుణ కలిగిన హస్తాన్ని బట్టి, ఆయన కరుణ కలిగినటువంటి దృష్టిని బట్టి, ఆయన కరుణ కలిగినటువంటి పీఠమును బట్టి, ఆయన కరుణ కలిగినటువంటి హృదయమును బట్టి మన ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని హెచ్చించాలి, దేవుని పూజించాలి. నీ హృదయమార నోరు తెరచి బిగ్గరగా గంభీరముగా ఎలుగెత్తి ఆయనను మనం ఆరాధించాలి, ఆయనను మనము స్తుతించాలి. మందిరానికి వస్తున్నాం, పోతున్నాం, వస్తున్నాం, పోతున్నాం, అది కాదు. వచ్చి దేవుణ్ణి ఆరాధించు. బైబిల్ గ్రంథములో దేవుని మందిరానికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన రావడం అదే మొదటిసారి. అంతవరకు మందిరానికి బయటే ఉన్నాడు, చాలా కాలము నుంచి ఉన్నాడు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు, అడుక్కుంటా ఉన్నాడు. అయితే ఆయనకంటూ ఒక రోజు వచ్చింది, ఒక దినం వచ్చింది. దేవుని మందిరమునకు లోపలికి ప్రవేశించే అవకాశం వచ్చింది. వచ్చి ఏం చేశాడు ఆయన? రావడం ఎట్లా వచ్చాడు చూడండి. ఆయన చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. రావడం ఎలా వచ్చాడంటే 8వ వచనం, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. ఆయన రావడం ఎలా వచ్చాడు? దేవుణ్ణి స్తుతించుకుంటా వచ్చాడు, గంతులు వేసుకుంటా వచ్చాడు. సరే, వచ్చేటప్పుడు ఆరాధిస్తా వచ్చాడు, దేవుణ్ణి స్తుతిస్తా వచ్చాడు. ఇప్పుడు మందిరంలో కూర్చున్నాడు. కూర్చుని ఆయన ఊరుకున్నాడా? చూడండి, మరలా రాయబడింది అక్కడ 9వ వచనం. వాడు నడచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చునినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. ఇప్పుడు ఆయన ఆరాధన చేస్తా ఉంటే ప్రజలందరూ ఎవరిని చూస్తా ఉన్నారు? చూడండి, అక్కడ రాయబడి ఉంది ఆ మాట. వాడు నడచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. ఎవరిని చూస్తా ఉన్నారు? దేవుని స్తుతించే వ్యక్తిని చూస్తా ఉన్నారు. ప్రజల యొక్క దృష్టి ఎవరిపైన పడింది? స్తుతించే వారి పైన పడింది. అంటే ఈయన స్తుతులు ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించే విధానంలో ఉంది. అంతగా దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడు. నీ యొక్క స్తుతులు, నీ యొక్క ఆరాధన ఎలా ఉంది? అసలు నువ్వు రక్షించబడ్డావా? మారు మనసు పొందావా? పాప క్షమాపణ పొందావా? పొంది ఉంటే, ఇవన్నీ కలిగి ఉంటే నీకు ఒకరు చెప్పనవసరంలే, నీకై నీవే సిద్ధపడతావు. నేను నా దేవుని ఆరాధించాలి, నేను నా దేవుని స్తుతించాలి, కనిపెడతా ఉంటావు, ఎదురు చూస్తూ ఉంటావు. నాకెప్పుడు సమయం వస్తుంది, నాకెప్పుడు అవకాశం వస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున మనము దేవుణ్ణి ఆరాధించుటకొచ్చాం. ఆరాధించండి. ఆరాధించకుండా ఈ స్థలాన్ని విడిచి దాటిపోవద్దు, వెళ్ళిపోవద్దు. యేసు ప్రభు దగ్గరికి 10 మంది వచ్చినారు.
స్వస్థత కోసం వచ్చినారు. మళ్ళా పోయినారు వాళ్ళు. ఇంకా నాకు చాలులేబ్బా, నేను స్వస్థత పొందినా, నా రోగం పోయింది, నా బాధలు పోయినాయని అందరూ వెళ్ళిపోయినారు. ఒక వ్యక్తి తట్టుకోలేకపోయాడు. ఒరే, నేను బాగుపడ్డాను, నేను స్వస్థత పొందినాను, వీళ్ళతో ఏంది నేను మళ్ళా లోకానికి పోయేది అని మళ్ళా ఈయనకి వచ్చినాడు. ఇప్పుడు వచ్చినాడు కదా, వీళ్ళతో పాటు 9 మంది వచ్చారా? రాలా. వాళ్ళకి ఏం కావాలా? లోకం కావాలా, లోకాశలు కావాలా. కానీ ఈయన మాత్రం నాకు దేవుడు కావాలి అని దేవుని కాడికి వెళ్ళాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆరాధన చూడండి ఎట్టుందో. లూకా 17, లూకా 17 చూడండి, చదవండి. 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలండి. ఏమని రాయబడింది ఇక్కడ? గొప్ప శబ్దం చేశాడు. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలా? ఏం చేయాలా? శబ్దం చేయాలా. ఏం శబ్దం? నువ్వు అటకిచ్చా, నీటికిచ్చా, నువ్వు ఆరాంచే, నువ్వు ఆరాంచే, ఇట్లాంటి శబ్దాలు కాదు. నీకై నీవు, ఆ వ్యక్తి ఒక్కడే, నాకు ఈ 9 మందితో పనిలే, నాకు దేవునితో పని, నాకు దేవుడు కావాలా, ఆయన్ను ఆరాధించాలా, ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా, ఆయన మహిమపరచాలా, నాకెవరు తోడు లేకపోయినా పర్వాలే అనుకున్నాడు. చూడండి, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. మనం ఇప్పుడు సాగిలపడాలి. సాగిలపడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోకెదము. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడిందంటే, సాగిల పడుతున్నాడు. వాడు ఎవడయ్యానంటే సమరయుడు. ఈ వ్యక్తి శబ్దం చేశాడు, మహిమపరచాడు, తిరిగి వచ్చాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, పాదముల యొద్ద పడ్డాడు. పాదములపై పడరా, యేసు పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు. ప్రేమ మృతధారలు చిందిన మన యేసుకు సమమెవడు. ప్రేమ మృతధారలు చిందిన మన యేసుకు సమమెవడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దేవుని ఆరాధిస్తాం. అట్లు ప్రభు మనకు సహాయం చేయనుగా. ఆరాధనలోనికి వెళ్ళక మునుపు మనం లేచి నిలవబడి ఓ పల్లవిని, ఓ చరణాన్ని పాడుకుందాం.